తాతోళ్ళు కట్నం అడగలే? తాతలు కట్నం ఇస్తుంది నాకు, నేను దాదిందే మా ఎక్కువ అన్నాడు మా తాత అన్నాడు కూడా. ఆహా ఆ తాత కదే మీ ఆయన? మా ఆయన అడగలే. అయ్యో అడగలే. కట్నం లేకుండా సుక్కగా ఉన్నాగానే చేసుకుండా చేసుకుని ఆయన నేను ఇద్దరాల మంగళం బొమ్మాయికి పోయినాం. మా అత్త 30,000 అప్పెత్తే బొమ్మాయికి పోయినాం. అప్పు దేర్పనికి బొమ్మాయి తిరిగి వచ్చినాం. విజయవాడకు పోయినా, అన్ని బాధలు పడ్డా. పట్నం వచ్చిన అన్ని కష్టాల మీద కష్టాలు. మంచిగా చూసుకునేదా మీ అత్తమ్మ మామయ్య? మరి వచ్చేది మా మామ మా అత్త నన్ను కొట్టేదా? ఇష్టగా. తాత ఏమనకపోయేది అప్పుడు? పనికి పోయేదా? వచ్చినాక తల్లి మాటలు పట్టుకొని ఆయన కూడా కొట్టేది నన్ను. అందరు కొట్టిండ్రు, అందరు పెట్టిండ్రు. పిల్లకు పాలయ్యే 3 మైళ్ళు కలువబోయి 3 మైళ్ళు కలువబోయి ఇంటికి వస్తే పాలయ్య నీకు ఇంటికి వస్తే పిల్లకు పాలు ఇచ్చి గటకకుండా కాడికి పోతే గటకలేదు. ఉపవాసం మళ్ళీ పాలయ్యబోదు 3 మైళ్ళు. వర్షాన్ని పోయబోదు, నాటయ్యబోదు. ఓ నేను చేయని కష్టం లేదు. కళ్ళు తిరగలే ఎప్పుడు? మరి తిరిగేది దొక్క గుంజేది తెల్లందనుక. మరి ఇంటికి వచ్చినాక మాపటీలు కూడా లేదు, మళ్ళీ ఉపాసమే. రూపాయి పావుల కూలి, పొద్దుస్తకాలం నాటయ్యబోతే రూపాయి పావుల ఆటాన కూలి. అసలు అట్లా ఎట్లా తినకుండా ఎట్లా సాధ్యమైంది అసలు? పన్య ఓ కన్న బాధలు. సీతమ్మ వనవాసం చేసిన, అత్తమామలతోటి అరిగోసపడ్డా సీతమ్మ వనవాసం చేసిన నేను. ఈ ప్రపంచంలో నేను పడ్డ కష్టం ఏ మహిళ ఏ ఆడది పడలే. చెప్పుకుందామంటే అమ్మ లేదు, బాధ చెప్పుకుందామంటే నాయన లేడు, శిల్కలు చేసుకుందామంటే శిల్క లేదు, పొలము లేదు. జీతం ఉన్న మొగనికి ఇచ్చిరు నాకు మా తాత. జీతం 20-30 ఏళ్ళ జీతం ఉండు భర్త. అయ్యో అయితే తాత కూడా కష్టాలు పడ్డాడు చాలా. ఆయనకు కూడా సుఖమే లేదు. తర్వాత ఏమైంది? నువ్వు అడగకపోయేదా ఇంట్లో? మరి గట్కలేకపోతే ఉంటుండిపోతే ఏమనకపోయేదా? పోతే ఏడుకోను. మా అమ్మ ఉందా, మా అయ్య ఉందా, పుట్టినిల్లుందా? ఏడుకోను. ఎక్కడ పోను.